ఇప్పుడు రవిని మేమే అప్పచెప్పడానికి తీసుకెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మొత్తం వాళ్ళ డాడీ మమ్మీతో మాట్లాడి ఒకసారి వాళ్ళకి సారీ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పాలి. మీ మమ్మీ డాడీ ఎంత హ్యాపీ ఉంటారో మేము అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. అసలు ఇష్టమైతే లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. సారీ బేటా, ఏమనుకోకరా. లేదు బేటా, నిజంగా రా, సారీ రా. పక్కన చేస్తారా నేను బాయ్ ఎందుకు అడిగిస్తున్నావు బా? బాగా నువ్వే ఏడుస్తావు. నువ్వే అరే మీరు ఏడిచి నన్ను ఏడిపోయకుండా ప్రశాంతంగా మంచిగా లేదు. సారీ రా. మస్తు టాలెంట్ ఉంది మామ. ఇంకా టాలెంట్ ఏమవుతుందని భయం అవుతుంది మామ. ఇట్లా దొరకడు మామ ఇండస్ట్రీకి. ఏడుస్తా నాకు కూడా బాగుంటుంది నన్నంతా నువ్వు ఆడను కాదు. బాగా అనిపిస్తుంది నాకు. ఏముంది, ఇక్కడి నుంచి పోయిన తర్వాత అయినా మంచిగా ఉండి మంచి పని చేసుకుంటే చాలు. ఫాస్ట్ డిసిషన్ ఎప్పుడు తీసుకోవద్దు. ఇప్పటి నుంచి అయినా ఏదన్నా ఆలోచించి అన్నీ కరెక్ట్ అనుకున్నప్పుడు చెయ్యి. పోయిన తర్వాత ఫోన్ చేస్తావు కదా రవి. మీతో టచ్లో ఉంటా ప్రతిరోజు తప్పనిసరి. అయినా కూడా మిస్ అయిపోతాం కదా. ఇన్ని రోజులు ఏడిపించినావు, ఇప్పుడు ఒక్కసారి మంచిగా ఉంటే అయిపోద్ది కదా. మంచిగా నవ్వుకుంటూ వెళ్తా నేను. యా హలో గైస్, శ్రీధర్ ఛానల్, రవి ఛానల్, మనీ ఛానల్, అందరి ఛానల్ లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తారు. రవిది అండ్ శ్రీధర్ది సూర్యాపేట పోయిన వీడియోలు కానీ అన్ని వీడియోలు చూసారు. రవిని ఇంటికి పంపిద్దాం అనుకున్నాం కదా. నిన్న ఇంటికి పంపించాలనుకున్నాము. నిన్న మార్నింగ్ వచ్చాము మేము. ఈరోజు ఈవినింగ్, ఇప్పుడు నైట్ అవుతుంది. డే మొత్తం ఇక్కడనే ఉన్నాడు. ఇంటికాడ మేమే డ్రాప్ చేస్తామని చెప్పాము. ఎందుకు మళ్ళీ సరిగ్గా ఇంటికి వెళ్ళకపోవడం అలాంటివి ఏమైనా జరగాలి చిన్న భయం ఉంది. లాస్ట్ టైం జరిగిందని 3 డేస్ అసలు మిస్ అయిన దొరకలేదు, అందరికీ తెలుసు. మళ్ళీ అక్కడ ఇక్కడ వెతికి దొరికాడు, తీసుకొచ్చాము, రెడీ చేసాము. అండ్ ఇప్పుడు రవిని మేమే అప్పచెప్పడానికి తీసుకెళ్తున్నాము వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మొత్తం వాళ్ళ డాడీ మమ్మీతో మాట్లాడి ఒకసారి వాళ్ళకి సారీ చెప్పాలి. ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పాలి. అసలు వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టినాము. మా నుంచి ఏ మిస్టేక్ జరగకపోయినా, రవి నుంచి జరిగిందా, మా నుంచి జరిగినా, వాళ్ళైతే కొంచెం సఫర్ అయ్యారు. అందరికీ తెలుసు అది. కన్న తల్లిదండ్రులు, వాళ్ళ బ్రదర్ కానీ, వాళ్ళ రిలేషన్ వాళ్ళు కానీ చాలా కాల్స్ వచ్చినాయి. బట్ డైరెక్ట్ రవిని ఇంటికాడ అప్పచెప్పి వచ్చి రిటర్న్ వచ్చేద్దామని వెయిట్ చేస్తున్నాము. రవి వెళ్ళిపోవడం అయితే ఎక్కడో ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 1.5 years నుంచి నాతో ఉన్నాడు. చిన్న పెయిన్, ఇష్టం లేదు, బట్ తప్పది. ఇక్కడ ఉంటే మళ్ళీ ఇదే సఫర్ అవుతామని చిన్న భయం వేస్తుంది. కొన్ని రోజులు దూరం ఉండి వేరే జాబ్ చేసుకునే మైండ్ సెట్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నాను. అసలు ఇష్టమైతే లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. సారీ బేటా, ఏమనుకోకరా. లేదు బేటా, నిజంగా రా, సారీ రా. అసలు ఇష్టం లేదురా, అసలు 1% ఇష్టం లేదు. బట్ సిచ్యువేషన్ నీకు తెలుసా నేను అనుకుంటున్నా, అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. ఈడ నీ మీద కోపము, శ్రీతి మీద కోపము, నీ లవ్ను నేను వద్దనడము, దీన్ని కొట్టినా, తిట్టి కూర్చోబెట్టి చెప్పినా, తిట్టి చెప్పినా, కొట్టిగా చెప్పినా నీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. నీ వల్ల మేమందరం నీకు తెలుసు కాబట్టి సఫర్ అయినా పడకూడదురా. ఎందుకంటే 1 year నుంచి నేను చూస్తున్నా. బట్ నేను చిన్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ గురించి ఆలోచించాలని ఒక్కటే బాధ నాకు.
వాళ్ళ గురించి ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని. సారీ. అండ్ నాకు తెలుసు కదా ఇదంతా కొంచెం అడ్డోర్ అవుతుంది, ఇదంతా స్ట్రీమ్ మీడియా టీం అని తెలుసు. మేము అంటే చిన్నగా మేము యూట్యూబర్గా వచ్చి ఇప్పుడిప్పుడే అన్ని యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నాము. బట్ అందులో నుంచి ఒకటి మిస్ అవుతున్నాను మాత్రం నాకు చాలా పెయిన్ఫుల్ ఉంది, తట్టుకోలేకపోతున్నా. చూద్దాం, ఇప్పటికే లైఫ్ టైం మనతో జర్నీ చేసే వాళ్ళు లైఫ్ టైం ఉండరు కదా, చూద్దాం ఎన్ని రోజులు ఎలా ఉంటుందో. నేనైతే నా నుంచి రవికి సారీ చెప్పాలనుకున్నా, సారీ అంతే. ఎందుకంటే చాలా సార్లు సారీ హ్యాపీగానే అంటే ఎలానో హ్యాపీగా వెళ్దాం అనుకుంటున్నాం. లేదు ఏడవడం అని కాదురా, హ్యాపీగానే నీలో మేము హ్యాపీగా వదిలేయాలి, మేమే టాప్ చేయాలన్న కాన్సెప్ట్ ఇట్ అది. అంటే మేము అనుకుంటున్నది ఇట్ అదే, ఇంటికాడ హ్యాపీగా వదిలేస్తే నువ్వు హ్యాపీగా ఉంటే చాలా హ్యాపీ. మేము మీ మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా ఉంటారో మేము అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. నేనే చెప్పాను, ఇంకా నేనే మంచిగా వెళ్తా అంటే మీకు ఇంకా నా మీద చిన్న నమ్మకం లేదు. నమ్మకం లేదు, నేను మా వల్ల సఫర్ అయ్యారు, మేమే అప్ప చెప్తే బాగుంటుందని డ్రాప్ చేస్తామంటున్నాం అంతే. పోతుంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది, కానీ వాడు ఇక్కడ ఉన్నా కరెక్ట్ కాదు, పోవడమే బెస్ట్. వాడు ఇక్కడ ఉన్న రోజులు ఎంత తెలుసుకున్నా నాకు తెలుసు, ఆయనకు తెలుసు. మా ఇద్దరి మధ్యలో ఒక మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు అది మిస్ అవుతున్నాం అంతే, ఏం లేదు. కానీ పక్కన మిస్ అవుతారా నేను? బాయ్ ఎందుకు అడిగిస్తున్నావు బా? ఇచ్చాను బాబా, నువ్వే నాకు చెప్పేది, నువ్వు ఏడిసేట్లా చెప్పు. నేను మంచిగా పోతున్నా నవ్వుకుంటూ. బాగా నువ్వే ఏడుస్తావు. అరే మీరు ఏడిచి నన్ను ఏడిపోయకుండా ప్రశాంతంగా మంచిగా లేదు. ఒకటే నన్ను అర్థమవుతుంది రా, లేకపోతే 100% అర్థమవుతుంది నాకు. నిజంగా సారీ రా. ఇక్కడ ఉన్నా మంచిగా ఉండు, మంచిగా పని చేసుకో, అప్పుడప్పుడు ఫోన్ చేయి. రోజు చేస్తారు లేదా వాడిని ఏడికెళ్ళి మన దగ్గరికి దూరం పోతుంది, కానీ మన మొబైల్స్ ఉన్నాయి, రోజు కాంటాక్ట్ చేయొచ్చు. వాడు బాధతో పోతున్నాను ఇక్కడి నుంచి, వాడు హ్యాపీగా పోతాడు, ఉండకపోతుండే వాడు బాధతో పోతుంది. జాగ్రత్త అంతే. కొంచెం అవ్వాలి ఏడవాలేదురా, మిస్రా ఏడుస్తారని భయంతో. కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా, ఎందుకు అందరు మౌనం పాటించినట్లు. అది రవిరా, సారీ రా. లవ్ యూ సో మచ్ బ్రో. పర్లేదు బ్రో, నేను ఏం మనసులో పెట్టుకోను. కొంచెం మంచిగా ఉంటే నేను కూడా హ్యాపీగా వెళ్తా మాట్లాడుకుంటూ మంచిగా. ఏడుస్తా నాకు కూడా బాగుంటుంది. నన్ను ఆడని కాదు. మాట్లాడుతున్నా వస్తుంది వీడు మిస్ అవుతున్నా మావని చాలా. ప్లీజ్ నీకు దండం పెడతా మావా, నీకు కాళ్ళు మొత్తం ప్లీజ్ మా నుంచి. నా ఇక్కడ వాడు ఉండటం నాకేం ప్రాబ్లం రా, వీడు ఉండడం నాకేం ప్రాబ్లం అని చెప్పు. సిచ్యువేషన్ మీకు ఒక సైడ్ మీకు కొంచెమే తెలుసు రా, బట్ సిచ్యువేషన్స్ వేరే. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రెజర్స్, ఇక్కడ ఇలా ఫ్యామిలీ నుంచి ప్రెజర్స్, అన్ని రకాలుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రా. మీకు అని ఫ్రెండ్షిప్ కావాలి కాదనట్లే. ఇప్పుడు నీకన్నా ఎక్కువ బాగా నాతో ఉంది కదా, 1.5 years నాతో ఉన్నాడు, నాతోనే తిన్నాడు, ఇద్దరం కలిసి ఎన్నో సార్లు ఎన్ని రాత్రులు ఉపాసం లేవురా, తిండిలో. ఇప్పుడు మంచిగా ఉన్నాం మన బతుకులు, ఇప్పుడు మంచిగా కూడా ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాం, కానీ ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడడం మాకు తెలుసురా. మస్తు టాలెంట్ ఉంది మామ, ఇంకా టాలెంట్ ఏమవుతుందని భయం అవుతుంది మామ. ఇట్లా దొరకడు మామ ఇండస్ట్రీకి. మస్తు బాగా అనిపిస్తుందిరా. ఉండని మామ ప్లీజ్. లేరా నీకు ఉండని అని నువ్వు అన్నంత ఈజీగా కాదు, వాడిని పోతలేయడం నాకు ఇష్టం లేదు. చెప్పమని నేను చెప్పేది ఉంటే
కొంచెంసేపు ఉందమ్మా ఇంట్లో కొంచెం గంట టైం స్పెండ్ 3 నుంచి 3 అవర్స్ 4 అవర్స్ జర్నీ బైక్సే కదా 4 అవర్స్ జర్నీ కదా, అందరం కలిసి వెళ్తాం కదా. నువ్వు చెప్పినావు, నేను చెప్పినా, వాడు చెప్పిండు, అదే మాట్లాడదా? లాస్ట్లో మాట్లాడుతుంది లేరా ఇంకా నేను చెప్తాను. నాకు కూడా 2 months అవుతుంది అన్న, నాకు కూడా ఎట్లా కానీ ఏమని చేసి ఉంటే సారీ మా మమ్మీ అందరికి చేసినావురా, మస్తు అందరికి తప్పు చేసినావు లేదు, అందరికి వెళ్ళిపోయినావు, అన్ని రకాలుగా వెళ్ళిపోయినావు. ఈరోజు శ్రీ మీద రీఓపెన్ చేయడానికి 80% నీ వల్ల అయిందిరా. అది కొన్ని ఎవరు ఒప్పుకోకపోయినా అదే శ్రీ మీద నాదే అని చెప్పుకున్నా, నేను గిట్ట నేనే చెప్తున్నా కదా. ఈరోజు శ్రీ మీద పెట్టడానికి 90% నువ్వే కారణం. అట్లీస్ట్ మన దగ్గర ఒక సిస్టమ్ కాదు, ఒక రూమ్కి రూపాయి ఎన్నిక లేని పరిస్థితులకే నువ్వు లాక్కొచ్చినావు. సిస్టమ్ ఉన్నాం, అన్నీ ఉన్నాం, నీ నుంచే కదరా. ఇంత జరిగినా నిన్నెందుకు వదులుకోవాలనిపిస్తుంది చెప్పు, సిచ్యువేషన్ అంతే అది. చెప్పు నీ మాటలు లేదన్నా రవియన్ కోసం. ఏం చెప్పాలి, ఏదో నీకు నచ్చింది. బాగా అనిపిస్తుంది నాకు. మంచి చెప్పినా ఉండు, వద్దు వీడియో లవ్ వద్దు, మంచి వీడియోస్ చేసుకో, ఎడిటింగ్ చేసుకో. ఏముంది, ఇక్కడ నుంచి పోయిన తర్వాత అయినా మంచిగా ఉండి మంచి పని చేసుకుంటే చాలు. అరా రవి, ఎప్పుడన్నా మంచిగా ఉంటావు అక్కడికి పోయి? ఇంటికి వెళ్ళి బాగానే ఉంటారా, నేను మాట ఇస్తే తప్పని కాదు, మిస్ అవుతా మిమ్మల్ని అందరినీ. మళ్ళీ ఇలాంటివన్నీ ఏం చెయ్యకు. నువ్వేం తప్పు చేసినావని నేను చెప్పాను, వెయిట్ చేయలేవు అంతే. ఇవన్నీ ఫాస్ట్ డిసిషన్స్ తీసుకొని తప్పు చేసినావు అంతే, అంతకుమించి ఏం లేదు. కొంచెం వెయిట్ చేసి ఉంటే, మన లైఫ్ సెట్ అయి ఉంటే అన్నీ బాగుండేటివి. ఫాస్ట్ డిసిషన్ ఎప్పుడు తీసుకోవద్దు, ఇప్పటి నుంచైనా ఏదన్నా ఆలోచించి అన్నీ కరెక్ట్ అనుకున్నప్పుడు చెయ్యి. పోయిన తర్వాత ఫోన్ చేస్తావు కదా రవి. చేస్తలేదు, నేను ఎక్కడ పోతే ఎక్కువ మా అంటే మా విలేజ్కి వెళ్తా అంతే. మీతో టచ్లో ఉంటా ప్రతిరోజు తప్పనిసరి. అయినా కూడా మిస్ అయిపోతాం కదా. అయ్యింది అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయలేము. ఏడవకమా, అయ్యో ఇప్పుడు నువ్వు ఏడ్చి మళ్ళీ మంచిగా మనం హ్యాపీగా తోలేయాలనుకున్నాము, హ్యాపీగా తోలిస్తే బెటర్. అనవసరంగా నువ్వు నవ్వుతున్నాం రా. ప్లీజే, ఇన్ని రోజులు ఏడిపించినావు, ఇప్పుడు ఒక్కసారి మంచిగా ఉంటే అయిపోద్ది కదా. మంచిగా నవ్వుకుంటూ వెళ్తా నేను. పంపే బుద్ధి అవ్వట్లేదంటే తప్పదు నాన్న. ఎవరికి ఇష్టం చెప్పు పంపించాలని? అది పోవాలని మాకేం ఇష్టం ఉందా? సిచ్యువేషన్ నీకు తెలుసు ఎలా ఉందని. ఓకే వెళ్దామా? తప్పదు, వెళ్దామన్నా. చెప్పండి. చూసుకో, మళ్ళీ ఎప్పుడో అందరికి బాయ్ చెప్పు. బయలుదేరినా రే